ఉన్న వారందరి ఎడల నేను ప్రేమ కలిగిన వానిగా ఉండాలి అనే మనసు నాడు కలుగుతుందా? ఎవరు బతువాలు చేసుకుని వెళ్ళిపోతున్నారు, ఎవరు ప్రార్థనలు చేసుకుని వెళ్ళిపోతున్నాయి, ఎవరు పాటలు పాడేసి వెళ్ళిపోతున్నాయి, ఎవరు పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప అయ్యో ఇది సంఘము, కుటుంబము, మేమందరము ప్రేమలో అభివృద్ధి పొందాలి ఈ మనసు మనం కలిగి ఉండగలుగుతున్నావా? దేవుని బిడ్డలో ప్రేమలో అభివృద్ధి పొందాలి, ప్రేమలో చల్లారిపోకూడదు. అందుకే కదా సంఘముతో అంటాడు, నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటి ఆ తప్పో తెలుసా? నీకున్న నీ మొదటి ప్రేమ నీవు విడిచిపెట్టా, వదులుకున్నా. దేవుని బిడ్డలు ప్రేమలో వర్ధిల్లాలి తప్ప, ప్రేమలో అభివృద్ధి పొందాలి తప్ప, ప్రేమలో ఏమాత్రము కూడా తగ్గిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. కుటుంబాలు కూడా అలాగే ఉన్నాయి కదా ఈనాడు. కుటుంబాలలో కూడా ప్రేమ కనబడటం లేదు. ఉన్న ప్రేమ కూడా తగ్గిపోతా ఉంది. అక్క మీద ఉన్న ప్రేమ, తమ్ముడి మీద ఉన్న ప్రేమ, అన్నయ్య మీద ఉన్న ప్రేమ, వదిన గారి మీద ఉన్న ప్రేమ, మరదల మీద ఉన్న ప్రేమ, తోటి కోళ్ళ మీద ఉన్న ప్రేమ, తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ, ఈనాడు రాను ప్రేమ అనేది తగ్గిపోతుంది తప్ప అసలు ప్రేమ అనేది కనబడట్లేదు. ఎవరు స్వార్థం వాళ్ళని, ఎవరు కుటుంబం వాళ్ళని, ఎవరు బిడ్డలు వారు. ఈనాడు అసలు దేవుని ప్రేమను మనం కలిగి బ్రతకగలుగుతున్నామా? అందుకే మనం భక్తి చేస్తామంటే సరిపోదు. లేదంటే నేను బాగా పాటలు పాడుతున్నానండి, నేను చాలా బాగా ప్రార్థన చేస్తున్నానండి, లేదంటే చాలా బాగా వాక్యం వింటున్నానండి. నేను అంటాను, వీటికంటే ముఖ్యముగా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రేమలో నువ్వు అభివృద్ధిని అందాలంట. ప్రేమలో ఏమామంటున్నాడు? అభివృద్ధి చెందండి మీరు. ఇంకా ఎంతకాలం అలా ఉంటా? ప్రేమలో నువ్వు అభివృద్ధి పొందాలి, ప్రేమలో నువ్వు అభివృద్ధి చెందాలి. ఒకరి పట్ల ఒకరు సహోదర ప్రేమ కలిగిన వారిగా బ్రతకగలగాలి. అందుకంటాడు, సహోదరులు మీ ప్రేమలో అభివృద్ధి పొందొచ్చు. ఇప్పుడు అంటాడు, చదవండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల, అనగా సంఘమునకు బయట ఉన్న వారి పట్ల నువ్వు మర్యాదగా నడుచుకోవాలంట. దేవుని బిడ్డలు, ఎవరికైతే దేవుని ప్రేమ ఏంటో తెలియదో, ఎవరికైతే దేవుని గురించి తెలియదో, ఎవరైతే లోకములో కొట్టిమిట్టులాడుతున్నారో, ఎవరైతే చీకట్లో ఉన్నారో, ఎవరైతే అసత్యములో ఉన్నారో, ఎవరైతే లోకానుసారంగా బ్రతుకుతున్నారో వారికి దేవుని గురించి తెలియదు, వాక్యముల గురించి తెలియదు, భక్తి గురించి తెలియదు. వెళ్ళిపోటి వారి ఎడల నువ్వు ఎలా ఉండదో తెలుసా? మర్యాదగా నడుచుకోవాలి మనం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమ ఏంటో నువ్వు వాళ్ళు తెలియచేయాలి. మరొక మాటలో చెప్పాలి అంటే, దేవుని ప్రేమ ఇలా ఉండాలి అని ఎరగని వారికి నువ్వేం చేయాలి అనగా చూపించగలగా. అన్యులకు తెలుసా దేవుని ప్రేమ ఎలా ఉంటుందో? దేవుడు ఎరగని వారికి తెలుసా దేవుని ప్రేమ ఎలా ఉంటుందో? అటువంటి వారికి దేవుని ప్రేమ ఇలా ఉండాలి అని చెప్పి వారి యందు మనం ఎలా నడుచుకోవాలంటే మర్యాదగా నడుచుకోవాలి. నేను అంటాను, అన్యులందరితోనూ మనం గొడవలు పెట్టుకుంటాం, ఇంకా అదేం ప్రభువులకు వస్తే. అందుకే వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? దేవుడు గొప్పడని కానండి, ఏదో తేడంగా అంటే. ఎందుకంటే మనం దేవుని ప్రేమ తెలియచేయట్లేదు. మనం పక్కింటోడితో గొడవ, ఎదుటింటోడితో గొడవ, ఇంటి వెనకాల ఉన్నవాడితో గొడవ, అద్దీంట్లో ఉంటే ఆ పక్క పోర్షన్లో ఉన్నవాడితో గొడవ. అంటున్నాను, నువ్వు మర్యాదగా నడుచుకోవాలి. నీకు తెలిసిన వాక్యం వారికి తెలియదు, నీకు తెలిసిన భక్తి వారికి తెలియదు, నీకు తెలిసిన క్రమము వారికి తెలియదు. దేవుని బిడ్డలో సంఘమునకు వెలుపటి వారి ఎలా ఉండాలో తెలుసా? మనము మర్యాదగా నడుచుకోవాలి. వాళ్ళని గురించి సాక్ష్యం చెప్పాలి. అమ్మా, నువ్వు చర్చికి వెళ్తావు కదా, నువ్వు చర్చికి వెళ్తావు కనుకే నీకు ఇంత గౌరవం, నువ్వు చర్చికి వెళ్తావు కనుకే నీకు ఇంత విలువ, నువ్వు చర్చికి వెళ్తావు కనుకనే నీకంటూ ఒక స్థానం ఉందమ్మా
అని అన్యులే నీ గురించి ఏం చెప్పాలో తెలుసా? సాక్ష్యం చెప్పాలి. అంతే తప్ప మనం అలా బ్రతకవలసినటువంటి మనము అమర్యాదగా మనం ఎన్నడూ నడుచుకోకూడదు. ఆమె హల్లెలూయా. దేవుడు అంటే తెలియదని నువ్వు అమర్యాదగా ఉండకూడదు. వాక్యం అంటే తెలియదని అమర్యాదగా ఉండకూడదు. భక్తి అంటే తెలియదని అమర్యాదగా ఉండకూడదు. తెలియదు కనుక దేవుడి ప్రేమ ఎలా ఉండాలి అని నువ్వు చూపించగలగాలి. ఆమె హల్లెలూయా. తెలియదు కనుక సంఘం అంటే ఇలా ఉండాలని నువ్వు చూపించాలి. తెలియదు కనుక ఐక్యత అంటే ఇలా ఉండాలని చూపించగలగాలి. తెలియదు కనుక మేమందరం ఇలా మీ కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తాం అని నువ్వు చూపించగలగాలి. అందుకంటాడు సంఘములో విడిపట్టి వారి అన్న మీరు ఎలా ఉన్నాడో తెలుసా? మర్యాదగా నడుచుకోవాలి. ఆ మర్యాదగా నడుచుకోవాలి. అమర్యాద ఎప్పుడో నడుచుకోవాలి. ఏంటంటే దేవుని నమ్ముకుని కూడా మీరు ఎలా ఉన్నారు అనే సాక్ష్యం మనము మాట్లాడాలి. మీరు ఆ సాక్ష్యం మనం కలిగి ఉండకూడదు. ఏంటంటే మందిరానికి వెళ్ళి కూడా మీరే కోపడుతున్నారు ఏంటండి? మందిరానికి వెళ్ళి కూడా మీరే ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనే సాక్ష్యాలు మన గురించి వినపడకూడదు. ఆమె హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలు ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఎలా ఉండాలో తెలుసా? మర్యాదగా నడుచుకోవాలి. ఆమె హల్లెలూయా. అందుకే సంఘంలో కూడా మీరు ఒకరంటే ఒకరు ఏముండాలి? మీకు మాట్లాడలేదు. మీరు మర్యాద ఉండాలి. మీకు ఒకరంటే ఒక గౌరవం ఉండాలి. మీకు సంఘంలోనే మనము చిన్న చూపు చూస్తే, సంఘంలోనే మనము వాళ్ళని అంటరాని వారిగా చేస్తే, సంఘంలోనే మీరు వేరు మేము వేరు అన్నట్లు బ్రతికితే, సంఘంలోనే మీరెక్కడ మేమెక్కడ అన్నట్లు బ్రతికితే ఇంకే మర్యాద ఉంటుందండి? దేవుని బిడ్డలు సంఘములోనే ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలి? మర్యాద కలిగి ఉండాలి. ఆమె హల్లెలూయా. ఒకరి పట్ల ఒకరు గౌరవాలు కలిగి ఉండాలి. అదే పౌలు అంటాడు, మీరు ఒకరి పట్ల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి, ఒకరిని ఒకరు సన్మానించుకోండి అని పౌలు గారు ఏమంటాడు? ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? సన్మానించుకోవాలి. ఈనాడు ఒకరినొకరు సన్మానించుకోవలసిన దానికి బదులుగా ఒకరి కోసం ఒకరు చెడు చెప్పే రీతిలో ఉన్నాయి. ఇది మనం చేస్తాం. నీకు సంఘంలో ఉన్న వారందరి పట్ల నీకు ఎలా ఉండాలో తెలుసా? గౌరవంగా ఉండాలి. సంఘంలో ఉన్న వారందరి పట్ల మర్యాదగా ఉండగలగా. సంఘంలో ఉన్న వారందరి పట్ల నీకు మర్యాద ఉంటే సంఘము బయట కూడా నువ్వు ఎలా ఉంటావో తెలుసా? మర్యాదగా బ్రతుకుతావు. ఆమె హల్లెలూయా. సుందర్ నగర్లో మనీ ఉంటారు. ఆమె ఎవరిని పలకరించినా చిన్నైనా పెద్దయినా వాళ్ళని ఏమండి అంటారు తప్ప అమర్యాదగా ఎప్పుడు మేము మాట్లాడడం ఇంతవరకు చూడలేదు. వాళ్ళ వయసులో చిన్నోళ్ళైనా తనకంటే వయసులో పెద్దవారైనా ఆమె చాలా మర్యాదగా మాట్లాడతారు. కానీ ఈనాడు మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒకరినొకరు కించపరుచుకోవటం, ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పుకోవటం, ఒకరిని ఒకరు విమర్శించుకోవటం, ఈ పరిస్థితులు వస్తున్నాయి. దేవుని బిడ్డ ఉండకూడదు. ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలో తెలుసా? ఎప్పుడు కూడా మర్యాదగా ఉండాలి. చదవండి, మర్యాదగా నడుచుకోవచ్చు. చదవండి. మీకేమీ కొదువు లేకుండా ఉండినట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోవద్దు. అబ్బా, ఎవరి జోలికి వెళ్ళవద్దు అంటున్నాడు? పరుల జోలికి వెళ్ళవద్దు. ఆత్మీయులారా, ఈనాడు ఎక్కువగా జరిగేది అదే. నువ్వు ఖాళీగా ఉంటున్నావు, ఖాళీగా ఉండి నీకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఖాళీగా ఉండటం వల్ల అందరి గురించి మాట్లాడుతున్నావు. ఖాళీగా ఉండటం చాలా ప్రమాదం. ఖాళీగా ఉండకూడదు. దేవుని బిడ్డ ఖాళీగా ఉంటే నువ్వు ఏ నాటికైనా ఒక కాంపనెంట్ చేస్తావు. ఇది గ్యారంటీ. నువ్వు ఖాళీగా ఉండక. దేవుని బిడ్డలు ఖాళీగా ఉంటే నానా రకరకాల మాటలు వచ్చేస్తాయి. చివరికి దేవుని శాపాన్ని తెచ్చేసుకుంటావు. నీకు తెలుసు కొంత మాట్లాడుతావు, తెలియక కొంత మాట్లాడుతావు.
చివరికి మాట్లాడి మాట్లాడి నీ మీదకి, నీ కుటుంబం మీద, నీ బిడ్డ మీదకి శాపం తెచ్చుకుంటే. అందుకంటున్నాడు పరుల జోలికి పోవద్దు. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జోలికి వెళ్ళక. ఎందుకు వెళ్తున్నాం మనం? ఖాళీగా ఉండటం వల్ల. చదవండి అదే అధ్యాయంలో 5వ అధ్యాయం చదవండి. పౌలు అదే మాట కొంచెం క్లారిటీగా చెప్తాడు. 5వ అధ్యాయంలో ఏమంటున్నాడో చదువుకుందామా? 5వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ సంగమా, నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మిమ్మల్ని హెచ్చరించేది ఏంటో తెలుసా? మీరు చేసే పనులు బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అన్నట్టు పౌలు గారు 2వ పత్రిక 3వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చదవండి. 11వ వచనం, మీలో కొందరు, అందరూ కాదు కొందరు, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకున్నారు. అదిగో నువ్వు ఖాళీగా ఉన్నావో ఓ కొంపను అర్పెత్తలు, ఓ కొంపను ఎరిగించు. ఖాళీగా ఉండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం తప్ప ఇక రెండోది నీకు చేత కదా. ఇదేం చెప్పే మాటగా పౌలు గారే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీలో కొందరు ఎలా ఉన్నారంట? ఏ పని చేయక. ఏ పని లేనుడికి ఇంకే పని ఉంటుంది? మాట్లాడాలి. ఏ పని లేనుడికి ఏ పని ఉంటుందమ్మా? చెప్పాలి, మాట్లాడాలి. ఏ పని లేనుడికి ఏ పని ఉంటుంది? ఎంతసేపు పక్క వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ గురించి, వెనకాల ఉన్న వాళ్ళ గురించి, సంఘంలో ఇక చివరికి నువ్వు ఏదో కొంపలు ఆడిపోతావు. తాగెత్తావు కడకి. నీకు ఏ పని లేదు నీకు. అందుకే నువ్వు పని చేసుకోవాలి. అదే పౌలు కూడా చెప్పాడు ఆ మాట. ఏ పని లేదు కనుక నేను కొంపలు తగలబెడుతున్నా. పనుల జోలికి పోవద్దు. నీకు పని లేదు. నీకు ఉన్న ఒకే ఒక పని ఏంటంటే అందరి గురించి పనుల జోలికి పోవటం. అందుకే పౌలు అన్నాడు, చదవండి అక్కడ, అందుచేత అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు. ఇక ఖాళీగా ఉండక ఏదో పని చేయి. నువ్వు ఖాళీగా ఉండక, ఖాళీగా ఉండి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆతో కాసేపు ఏదో కాసేపు మాట్లాడేదానికంటే 1 గంట అదే ఇంట్లో ప్రార్థన చేస్తున్నా. ఖాళీగా ఉండి ఆతో ఏదో మాట్లాడేదానికంటే బైబిల్ పట్టుకొని అవసరమైతే నీతో ఎవరైతే వస్తారో వాళ్ళు తీసుకుని కొంచెం సువార్తకి వెళ్ళిపో. ఖాళీగా ఉంటే ఇదిగో ఇంతమంది సాక్ష్యాలు చెప్తున్నాయి. వాళ్ళ భారమే ఎంత భారంగా సాక్ష్యం చెప్పారు ఈవేళ కొంతమంది. నీ ఖాళీగా ఉంటే ఇంకొక ఆవిడని తీసుకుని వెళ్ళిపోయి ఆ ఇంట్లో 1 గంట ఉండి ఆ గంట ప్రార్థన చేయి. నువ్వు ఖాళీగా ఉండి అందరి జోలికి వెళ్తాడా? అందుకంటాడు పనుల జోలికి వెనక నెమ్మదిగా మీరేం చేయాలి? పని చేయొచ్చు. పని చేయాలి దేవుని పెట్టాడు. అందుకే ఇల్లు కూడా ఖాళీగా ఉంచడం. తెలుసా మీకు? తెలియగా ఎంతమంది తెలుసు? ఏ ఇల్లు అయినా ఖాళీగా ఉందంటే ఆ ఇంట్లో ఏముంటుంది అంటారా? మాట్లాడలేదు. స్వర్గం ఏంటి మరి? ఆ ముక్క చెప్పమే దానికి మళ్ళా గౌరవం ఇద్దరు కూడా ఖాళీగా ఉన్న ఇంట్లో ఏమంటారు? మాట్లాడు, చెప్పండి, ఊరిని మాట్లాడు, చెప్పండి. ఖాళీగా ఉన్న ఇంట్లో ఏముంటుంది? అందుకే ఆ ఇంట్లో ఏం చేయమంటారు? ఎవరొకరా నువ్వు కూడా ఖాళీగా ఉంటే నీలో దెయ్యమే ఉంటుంది. నువ్వు ఖాళీగా ఉండి చేసే పని ఎందుకు? ఖాళీగా ఉండకు. అవసరమైతే ఏదో మీ భాస్కర్ చెప్తారు కదా, ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అట్లేదు మీరు. అలాగా నీ భర్త నీ కొడుకులో కష్టపడుతున్నారు, నువ్వు కూడా ఏదోటి నీ కలిగి ఉన్న దాంట్లో కష్టపడి నువ్వు ఖాళీగా కూర్చొని చేస్తున్నావు. నువ్వు మాట్లాడి ఖాళీ ఎక్కువైపోయి నీకు ఏ పని లేక అందరి గురించి మాట్లాడుతున్నా. జాగ్రత్త, ఇది ఏం చెప్పే మాటలు కాదండి, బైబిల్ స్పష్టంగా చెప్తున్న మాట. పనుల జోలికి పోక మీరు నెమ్మదిగా ఏం చేయమన్నాడు? మిమ్మల్ని పని చేయండి, పని చేయి. ఖాళీగా మాత్రం ఉండక, ఖాళీగా ఉన్నవా కొంప తగలెడతాను. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో పని చేయి. సహకారంగా ఉండు, దీవెనకరంగా ఉండు, ఆశీర్వాదకరంగా ఉండు.
అంతే తప్ప ఖాళీగా మాత్రం ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు రండి మనం చదువుకున్న భాగం వస్తాం. మీకేమీ కొదువు కాకుండా ఎవరు కష్టపడతారో వారి కుటుంబాలు బాగుంటాయండి. కష్టపడకుండా ఇంట్లో కూర్చున్నా వాళ్ళ పరిస్థితులు ఏం బాగా, ఎప్పుడు చూసినప్పుడు ఎప్పుడు చూసినా ఏమీ లేదు, ఖాళీ కూర్చోమని. పౌలు గారు ఏమంటాడు అక్కడ, నీకేమీ కొదువు కాకుండా అంటాడు. కొంతమందికి కష్టపడడం చేతగాక ఏమంటారంటే, దేవుడు ఎలాగైనా పోషిస్తాడండి, ఏరియాను కాకి ద్వారా పోషించాడు కదా. సోమరు చెప్పే మాటలే. విశ్వాసం వేరు. కరువులో దేవుడిని ఎలాగైనా పోషిస్తాడు, అది వేరు. అలాగని చెప్పి నేను ఖాళీ ఉండమన్నారా? నిన్ను ఏ పని చేయకుండా కూర్చోన్నారా? మీకేమీ కొదువు కాకుండా ఉండినట్లు మీరేం చేయమంటాడు? కష్టపడండి. ఏ కుటుంబం కష్టపడతారో వారు దీవించబడతారు. ఎవరు ఏ కుటుంబం కష్టపడతారో వారు ఆశీర్వదించబడతారు. అందుకే ఖాళీగా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకేమీ కొదువు కాకుండా ఉన్నట్లు మీకు ఆజ్ఞాపించిన ప్రకారము పనుల జోలికి పోక మీ స్వంత కార్యములు జరుపుకుంటూ ఎందును, అదిగో మీ చేతులతో పని చేయటి అందు ఏం కలిగి ఉండాలంట? ఆశ. అది మనకి పని చేసేదాని మీద ఆశ ఉండదు. ఖాళీగా కూర్చొని ఏదో దిగొచ్చి పడిపోవాలి. ఏం పడిపోతే, ఎక్కడి నుంచి పడిపోతే? మన ఆశ అంతా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళకూడదు ప్రభువా, నా చేతులు అసలు కష్టపడకూడదు ప్రభువా, అసలు నా బట్టలు ఎక్కడ నడకూడదు ప్రభువా, కానీ ఏదో ఏమైపోవాలి, ఏదో జరిగిపోవాలి. ఏం జరిగిపోతే? మీ చేతులతో పని చేయటం యందు మీరు ఏం కలిగి ఉండాలంట? ఆశ కలిగి ఉండాలి. యవన బిడ్డలో మీరు కూడా నేర్చుకోవాలి. యవన బిడ్డలో ఖాళీగా ఉండకూడదు. యవన బిడ్డలో ఖాళీగా ఇంట్లో గడపకూడదు. నీ చేతులు పని చేయాలి. పని చేయటి యందు మీరు ఏం కలిగి ఉండమంటున్నాడు? ఆశ కలిగి ఉండండి. ఆమేన్, హల్లెలూయా. పని చేయటి యందు దేవుని బిడ్డలో ఆశ కలిగి ఉండాలి. కొంతమందికి పని దేవులే, ఖాళీగా కూర్చొని ఎంతసేపు కూర్చుంటా ఖాళీగా. దేవుని బిడ్డలు ఏదో ఒకటి పని చేయగలగాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జపాన్లో చూడండి, అది ఎప్పుడు ఖాళీగా ఉండదు. జపాను, చైనా వీళ్ళు చూడండి అసలు ఖాళీ ఉండరు. ఖాళీ ఉండే బ్యాచ్ అంతా మనమే. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా పిల్లలైనా అసలు ఎవరు ఖాళీ ఉండరు. మనము చైనాతో ఆ జనాభాతో మనం కూడా ఇప్పుడు సమానం. కానీ చైనా ఎక్కడో ఉంది, మనం ఎక్కడో ఉన్నాం. కారణం ఏంటంటే మనలో ఊళ్ళో ఉంచున్నాం. మనం కూర్చుని ఏది దిగి వస్తుందని చూస్తూ ఉంటాం. మనం కూర్చుని ఏమి నాకు దిగి కూర్చుంటే ఏం దిగి వస్తాయండి? పని చేయాలి. ఆమె రాదని అందుకంటాడు, పని చేయటి అందు మీరు ఆశ కలిగి ఉండవాలని మిమ్మును హెచ్చరించుచున్నాను. ఓ సంగమా, ప్రభుని హెచ్చరిస్తే పని చేయి. ఖాళీగా కూర్చోండి. ఖాళీగా కూర్చొని కొబ్బరి చెప్పక. కొంతమంది అంటారు, ఏమండి మా వారు ఎక్కడా పంపించరండి, ఇంట్లో మిషన్ కొనుక్కో, ఏదో చేయి, ఇంట్లోనే చేయి, కానీ ఖాళీగా మాత్రం ఉండక. పని చేయండి అందు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆశ కలిగి ఉండాలి. అంతే తప్ప తిన్నాను, ఏదో చిన్న పని చేశాను, ఏదో నిద్రపోతున్నాను, రోజంతా ఇలా గడిచిపోతుంది, దరిద్రం అని. దేవుని బిడ్డలో పని చేయండి అందు ఆశ కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే పని చేస్తావు అప్పుడు అంటాడో, నీ చేతుల కష్టార్జితమును నేను ఆశీర్వదిస్తాను.
అందుచేత ప్రేమలో ఎదుగుదాం, మర్యాదగా బ్రతుకుదాం, పనుల జోలికి పోవద్దు. ఆ గొడవ మనకు అనవసరం, మన పని మనం చేసుకుందాం. పనుల జోలికి పోకుండా మన సొంత పనులు మనం చేసుకుంటూ పని చేయటి అందు మనం ఇప్పుడు కూడా ఆశ కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు సంఘాన్ని హెచ్చరించారు. దీనికే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అందుచేత ఎప్పటికైనా కాస్త వాక్యం విన మనం ప్రశ్నించుకుందాం. నేను ప్రేమలో ఎదుగుతున్నానా, చల్లారిపోతున్నానా? ఓ ప్రశ్న ఎవరికో కాదు, నీకు నువ్వు వేసుకో, నాకు నేను వేసుకుందాం, ఎవరికి మనం వేసుకుందాం. నేను ప్రేమలో ఎదుగుతున్నానా, ప్రేమలో ఫలిస్తున్నానా, ప్రేమలో అభివృద్ధి చెందుతున్నానా, లేకపోతే ఉన్న ప్రేమ కూడా నేను వదులుకుంటున్నానా? రెండవది, అందరితోనే మర్యాదగా బ్రతుకుతున్నానా? సంఘము వెళ్ళిపోయి వారి అన్నట్టు మర్యాదగా బ్రతుకుతున్నానా, మర్యాదగా జీవిస్తున్నానా, లేకపోతే అమర్యాదగా బ్రతుకుతున్నానా? మూడవది, పరుల జోలికి పోవద్దు. ఎవరి జోలికి మనం వెళ్ళకూడదు. ఎవరి గురించి మనకు అనవసరం. ఏ కుటుంబం గురించి, ఏ వ్యక్తిగత జీవితం గురించి, ఎవరి విషయమైనా సరే పరుల జోలికి పోకుండా మనం పని చేయాలి. పని చేయటి ఎంతో మనం ఎప్పటికీ కూడా ఆశ్చర్యం ఉండాలి. అలా ఉండాలని పౌలు మనం హెచ్చరించి, అలా బ్రతకాలని పౌలు మనకు నేర్పిస్తున్నాయి. అలా బ్రతకగలిగితే దేవుని ఆశీర్వాదాలను ఖచ్చితంగా నీవు పొందుకుంటా. మీకు ఏమీ తక్కువ కాదు, ఏమీ మీకు కొదువు కాదు, ఏమి అవసరతలు మీకుంటా. అందరూ కష్టపడేవారైతే ఇంకే అవసరం ఉంటుందండి, అందరూ పని చేసేవారైతే ఇంకే అవసరం ఉంటుందండి. 10 మంది 10 చేతులు వేస్తాయి అంత. అందుచేత మీకేమో తక్కువ. దేవుని బిడ్డలు దేవుడు చెప్పినట్లు మనం బ్రతకాలి తప్ప అనవసరంగా మనకు నచ్చినట్లు, మనకు తెలిసినట్లు కాదు, మనకు తోచినట్లు కాదు, ఏదో మనకు నచ్చినట్లు కాదు. భక్తిలో కూడా కష్టపడి భక్తి చేయాలండి. సుఖపడితే ఎవరు భక్తి చేయాలి. సుఖపడటం ద్వారా ఏమి మేలు పొందుకో, సుఖపడటం ద్వారా దేవుని కార్యాలు జరగవు, సుఖపడటం ద్వారా సంఘ అభివృద్ధిలో రాదు, సుఖపడటం ద్వారా ఆత్మ రక్షించబడం, సుఖపడటం ద్వారా ఏ కార్యము జరగదు. భక్తిలో కూడా మనం ఏమవ్వాలో తెలుసా? కష్టపడాలి. ఒక మాటలో చెప్పాలంటే, అమ్మా నీవు భక్తిలో నలిగిపోవాలి తల్లి. నీవు ఎంత నలిగిపోతావో అంతగా నీ నుండి ఆత్మీయ గుణాలు బయటకు వస్తాయి. అవి హల్లెలూయా. నలగాదు భక్తిగా. ఎంత నలిపితే అంతగా నూనె బయటకు వస్తావు. అవునా? కొబ్బరికాయలైనా, నువ్వులైనా, గానుగులైనా, ఒలివ కాయలైనా, ఏదైనా ఎంత నలగొడితే మాట్లాడదు, ఎంత నలిగితే అంత సువాసనతో కూడిన నూనె బయటకు వస్తాయి. అందుకే దేవుడు అంటాడు, నా బలిపీఠం మీద దీపవృక్షం ఉంది కదా, అది ఎప్పుడు వెలగాలి, అది ఆరిపోకూడదు. అది వెలగాలి అంటే మీరు అందులో ఏం పోయాలి? ప్రతిరోజు నూనె పోయాలి. ఏ నూనె? కొడితే చేసిన నూనె కాదు, అచ్చ దంచి తీసిన నూనె. దంచి దేవుని బిడ్డల భక్తిలో కూడా అలా నలిగిపోవాలి. అప్పుడే నీ నుండి సువాసనతో కూడిన అభిషేకం బయటకు వస్తుంది. అంతే తప్ప ఖాళీగా ఉంటారు, 4 కాకమ్మ కొర్రలు చెప్తారు. ఖాళీగా ఉంటే నీకు ఏం చెప్పాలర్థం. కొంతమందికి అందుకే వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలియదు. వాళ్ళ నోటికి ఏమో ఎందుకు ఖాళీగా ఉంది, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, వాళ్ళ నోటికి ఏం వస్తుందో తెలియదు. చివరికి ఖాళీగా ఉండే పక్కింటి తగలబెట్టేయడం తప్ప అంతకు మించి వాళ్ళు చేసేది ఏమీ ఉండదు. అందుకే ఎప్పటికైనా మన ఆత్మీయ జీవితాలు మనం పరిశీలన చేసుకుంటాం, మనం సరి చేసుకుంటాం. పౌలు గారు చెప్పినట్లుగా దేవుడు రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపడుతూ ఆయన కోరినట్లు మనం బ్రతకగలిగితే అది మనకి ఎంతైనా గొప్ప దీవెనే.
అటు కృపాత్మడు మన అందరికీ అనుగ్రహించలాగున అందరం మోకాలు పెట్టుకుని చేతులు పైకి